వీలైనా ప్రభు అని సమూయేలు అనుకుంటున్నాడు, సమూయేలు ప్రవక్త అనుకుంటున్నాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతారు. ఈరోజు నీ సాక్ష్యం ఎట్లా ఉంది, నీ బ్రతుకు ఎట్లా ఉంది, నీ జీవితం ఎట్లా ఉంది? అయ్యో నా జీవితం చెడిపోయింది, నేను పడిపోయినాను, నన్ను దేవుడు ఎన్నుకోవడం ఏంటి, నన్ను ఏర్పాటు చేసుకోవడం ఏంటి? పరిశుద్ధుడైన దేవుడి పిలుపుకి నువ్వు లోబడు, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. ఇలా అంటే 7 వరకు అదని సరే పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నారు. సమూయేలు మీద అభిషేకం ఉన్నారు కదా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు సమూయేలుతో ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు గైడ్ చేస్తున్నారనమాట. ఎవరు కాదు, ఎవరు అంటే ఇంకెవరు లేరు అంటే ఇంకా ఉన్నాడు, చివరాఖరోడు ఉన్నాడు, మా కడపటివాడు అక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆ గొర్రెల మంద దగ్గర ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తారు. అప్పుడు ఆయన